హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం చూద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూసుకుందాం. ఎందుకంటే ఎక్స్పైరీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డే. ఇక్కడే చాలా మందికి ట్రేడర్స్కి ఎక్స్పైరీ రోజే చాలా మంది క్యాపిటల్ పోగొట్టుకుంటారు. సో జాగ్రత్తగా అయినండి. వాట్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ వెన్ ట్రేడింగ్ ఆన్ ఎక్స్పైరీ డే. నిన్న నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఫర్ అని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. చూడండి, ఈ రెండు లైన్స్ గీసుకున్నది లాస్ట్ వీక్ మన లాస్ట్ వెనస్డే నుంచి ఈ ట్యూస్డే వరకు గీసుకున్నాం. ఓకే, దీంట్లో చూడండి, వెనస్డే రోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది, పడి వచ్చి మళ్ళీ ఈ జోన్లో ఆగిపోయింది. చూడండి 2450 24,000 దగ్గర ఆగింది. ఆ రోజు ఆగి దాని తర్వాత ఇట్ నెవర్ క్రాస్ దిస్ లెవెల్ అగైన్. అంటే 24,000 దగ్గర 24,050 100 దగ్గర ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా 150 దాకా సెల్లర్స్, ఇదంతా బిగ్ సెల్లింగ్ జోన్. సో అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. సో దాట్స్ ద రీజన్ మార్కెట్ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ దట్ జోన్ ఎట్ ఆల్. ఇవాళ ఎంత ట్రై చేసినా మనం దానికన్నా పైకి వెళ్ళలేకపోయాం. ఓకే, సో ఇది మనం ఎలా చూడొచ్చు అంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ఎస్పెషలీ ఆన్ ఎక్స్పైరీ డే మీరు ఫస్ట్ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూసుకోండి. జస్ట్ ఓపెన్ ఆప్షన్ చైన్ అని చూడండి, ఎక్కడైనా 2-3 స్ట్రైక్ ప్రైస్ల దగ్గర వాల్యూమ్ బాగా ఉందా అని. ఇక్కడ చూడండి 24,000 24,050 24,100 దగ్గర వాల్యూమ్ పొద్దు నుంచి బిల్డ్ అవుతానే ఉంది. ద సేమ్ థింగ్ 23,950 దగ్గర అండ్ 24,900 దగ్గర కూడా చాలా వాల్యూమ్ బిల్డ్ అవుతా ఉండే. సో దాట్స్ మీన్ వాట్, 23,950 నుంచి 400 మధ్యలోనే మార్కెట్ ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయని మనకి చెప్పగానే చెప్తుండే పొద్దున్నుంచే. అది మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే, సో ఇది చూసుకోవాలి ఫస్ట్. ఎక్కడైనా పైన లెవెల్స్లో పెద్ద పెద్ద అంటే ఏమవుతుందంటే 2-3 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర వాల్యూమ్ పెరుగుతుందండి. ఇప్పుడు ఒకటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర పెరిగింది అనుకోండి, అది బ్రేక్ అయితే మీకు చాలా ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది పైకి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే, ఒకటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ సపోర్ట్ వాల్యూమ్ పెరుగుతుంది అనుకో, ఇది సపోర్ట్ లాగా పనిచేసి ఇది బ్రేక్ అయితే మంచిగా వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మీకు 2-3 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర వాల్యూమ్ పెరుగుతున్నట్టు కనిపిస్తే మాత్రం యూ హ్యావ్ టు బీ అలర్ట్. మీరు అలర్ట్గా ఉండాలి. ఓహో, ఇదేదో మార్కెట్ వెళ్ళేటట్లేదు, సో ఈ జోన్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేద్దామని. నేను పొద్దున్నే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ పెట్టాను మీకు. ఓకే, ఏమని, మార్కెట్ ఇప్పుడు పొద్దున్న ఏం చెప్పాను, 8:45కే పెట్టాను. ఓపెనింగ్ 9:20 దాకా వచ్చు, స్ట్రాంగ్ ప్రీవియస్ సపోర్ట్ ఏరియా ఉంది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్, మీరు అప్ సైడ్ ట్రేడ్స్ 2450 మీద అండ్ 20 బిలో 23,900 కింద డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి అని చెప్పాను. ఓకే, దాని తర్వాత కూడా 2-3 సార్లు మెసేజ్ పెట్టాను. 2 o'clock కూడా ఒకసారేమో 10 o'clock డూ నాట్ లుక్ ఫర్ ఎనీ సిఈ ట్రేడ్స్ టిల్ వి క్లోజ్ అబౌట్ 2450 అని చెప్పాను. పిఈ ట్రేడ్స్ బిలో 23,950 అని కూడా పెట్టాను. ఓకే, సో మీకు ఎవరికన్నా మార్కెట్ అవర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఏమైనా మార్కెట్ అవర్స్లో లైవ్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇట్స్ అ ఫ్రీ ఛానల్. దాంట్లో నేను అప్డేట్స్ పెడతా ఉంటాను లైవ్ మార్కెట్లో. మళ్ళీ ఇవాళ ఒక వీడియో కూడా పెట్టాను అసలు లైవ్ సెషన్ అప్పుడు, విచ్ వాజ్ అరౌండ్ 2 o'clock 1:30కో పెట్టినట్టున్నాను. లైవ్ మార్కెట్లో ఎక్స్పైరీ రోజు ఎలా జరుగుతుంది అనాలిసిస్ అని. సో ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ ఏమంటారు బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే మీకు ఎప్పుడైతే నేను వీడియో పెట్టంగానే మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, సో అందుకని నేను ఏం చెప్పానంటే బ్యాక్ టు డిస్కషన్, 2450 పైకి వెళ్ళట్లేదు మార్కెట్ అండ్ 23,950 కిందకి అస్సలు వెళ్ళట్లేదు. పొద్దున్న ఒక్కసారి చూడండి, పొద్దున ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 23,900 నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది ఒకసారి 900కి. మళ్ళీ చూడండి ఒకసారి పైకి వెళ్ళాక ఈ జోన్ ఇదంతా ఇంకా కన్సాలిడేషన్ జోన్ అయిపోయి దీనిపైనే ఉండిపోయింది మార్కెట్, దాని కిందకి రావడానికి చూడలేదు. ఇది నిన్న. ఈ రోజు చూడండి, మనకు ఫస్ట్ ఓపెనింగ్ చూడండి, ఇట్ స్టార్టెడ్ ఎట్ 970 నుంచి ఆల్మోస్ట్ 2432 దాకా వెళ్ళింది, 2440 దాకా, అంతే, అదే లాస్ట్. దాని తర్వాత మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక చూడండి మళ్ళీ సైడ్ వేస్ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, కిందకి వచ్చినా కూడా 23,950 కిందకి క్లోజింగే రాలేదు. సో
ఇలాంటి జోన్‌లో ఇట్లాంటి ఎక్స్‌పైరీ డే ఉంటే మాత్రం చాలా సైడ్ వేస్ ఉంటుంది. బోత్ సైడ్స్. సీఈ సైడ్, పీఈ సైడ్ చాలా ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా మంది హిట్ కూడా అయ్యుంటాయి. ఈరోజు చాలా మంది క్యాపిటల్ కూడా పోగొట్టుకొని ఉంటారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. ఇటువంటిది మీరు ఎలా కనుక్కోవాలి అంటే ఆప్షన్ చైన్ రీడింగ్ రావాలండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది వచ్చిందనుకోండి యూ కెన్ గేజ్ మార్కెట్ ఈ లెవెల్ దాటుతుందా లేదా అని. అప్పుడు ఏం చూడొచ్చు అంటే మీరు ఎళ్లి ప్రీమియమ్స్ కూడా చూసుకున్నారనుకో ప్రీమియమ్స్ కూడా మీరు చూస్తే 23, 150, 200, 250 దగ్గర ఇట్ వాస్ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్స్ ఉండే పొద్దున్నుంచే. సో, మార్కెట్ ఆ పైకెళ్ళే ఛాన్స్ లేకుండా కింద కూడా సేమ్ 23, 23, 850, 900 దగ్గర కూడా ఆహ్, ప్రీమియమ్స్ చాలా తక్కువుండాలి. సో, అదన్నీ చూసుకున్నారనుకో, ఇవన్నీ చూసుకుంటే ఇట్ విల్ గివ్ మీకొక ఐడియా వస్తుంది. ఓకే. ఆహా! ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రీమియమ్స్ లేవు. ప్లస్ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చాలా దగ్గరగా ఉంది. సో, మార్కెట్ మూవ్‌మెంట్ ఉండకపోవచ్చు అని యూ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్. ఓకే. థాట్స్ ఫర్ టుడే. సో, మనం ఇచ్చిన లెవెల్స్ అంటారా? మనం ఏం చెప్పామంటే నిన్నటి హై బ్రేక్ అయ్యి దాని తర్వాత 3 టార్గెట్స్ వస్తాయి అని చెప్పాము. సో, మనకేమైంది మార్కెట్ స్టార్ట్ అవ్వడమే సెకండ్ టార్గెట్ పైనయింది. థర్డ్ టార్గెట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రాలేదు కిందకి. ఓకే. థాట్స్ వాట్ ఈరోజు జరిగింది. సో, రేపటిదేంటి? రేపటిదేంటి అంటే ఒక్క నిమిషం. సో, రేపటికేంటి అంటే ఒక్కసారి మనం ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్ చూసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి? ఇంకా అవే లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాయా? లేకపోతే నెక్స్ట్ అనేది చూద్దాం ఒక్కసారి. సో, మనకి 28 అయిపోయింది. 4థ్ ఆగస్ట్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ కూడా చూడండి మీకు వాల్యూమ్స్ 24,000 దగ్గర ల 24,100 దగ్గర వాల్యూమ్స్ ఎక్కువున్నాయి చూడండి. సో, 24,000, 2450 అండ్ 24,100 ఆర్ గోయింగ్ టు బి మేజర్ రెసిస్టెన్స్ జోన్స్. అంటే మార్కెట్ దాని పైనకెళ్ళకుండా మాక్సిమం ట్రై చేస్తుంది రేపు కూడా. ఇక్కడ చూడండి 23,900, 950 నుంచి 900కి వచ్చేసాం మనం. 900 దగ్గర వాల్యూమ్ పెద్దగా ఉంది. సో, 23, 950, 950 కిందకి వచ్చినా మీరు 900 దాకా వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, 23,900 కింద మీకు మంచి ఛాన్సెస్ వచ్చే మంచి ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానికన్నా ముందు ఏమవుతుందంటే 23,900, 23,950 అండ్ 2450, 100 దాకా బాగా ఏమంటారంటే క్రౌడెడ్‌గా ఉంటుంది కాబట్టి మీకు ప్రీమియమ్స్ అంత పెరగవు. ఈరోజు ఎలా జరిగిందో సేమ్ అదే జరగొచ్చు. సో, అంటిల్ వి క్లోజ్ అబౌట్ 24,100 మీకు మంచి ప్రీమియమ్స్ అప్ సైడ్ రావు. అండ్ 23,900 కింద క్లోజ్ అయితే గాని మీకు డౌన్ సైడ్ ప్రీమియమ్స్ రావు. సో, రేపు ఏం చూడాలి అంటే మీరు మార్కెట్ ఇఫ్ 23,900 కింద ఓపెన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ గ్యాప్ ఫిల్ అయ్యాక దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే. అదే 24,050 పైన ఓపెనింగ్ అయ్యి 24,100 దాటితే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు ఏంటి టార్గెట్స్ అంటే చూడండి 2450 పైకెళ్తే మీరు 2480 అండ్ 24,120 అండ్ 24,150 టార్గెట్స్ చూడొచ్చు. దానికన్నా పైకెళ్తే మాత్రం ఇంకొక టార్గెట్ ఉంటుంది. దట్ విల్ బి అరౌండ్ దిస్ వన్ 23,200. ఓకే. 24,200 ఇవి మీకు అప్ సైడ్ టార్గెట్. డౌన్ సైడ్ టార్గెట్స్ అయితే సింపుల్‌గా నేను చెప్పడం అయితే ఇక్కడి నుంచి చూడండి. 23,890 కిందకెళ్తే మీకు 850, 800 అండ్ 760 ఇవి మీకు టార్గెట్స్ కనిపిస్తున్నాయి డౌన్ సైడ్. ఇంకా కిందకెళ్తే ఎళ్ళొచ్చా అంటే ఎళ్ళొచ్చు. దెన్ వి మైట్ సీ 23,700 కూడా. కాకపోతే ఫస్ట్ ఈ జోన్ నుంచి బయటపడాలి మనం. పడితేనే మనకి మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. ఆర్ ఎల్స్ ఈ రోజు లాగానే మళ్ళీ సైడ్ వేస్ జోన్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మార్కెట్ సైడ్ వేస్ జోన్ ఒక 2, 3 డేస్ ఉందనుకోండి. బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు మాత్రం మీకు మంచి ట్రేడ్స్ వస్తాయి. ఆ రోజు ట్రెండింగ్ డే ఉంటుంది. సో, వెయిట్ ఫర్ ఆ జోన్ బ్రేక్‌ఔట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ బ్రేక్‌ఔట్ అయినప్పుడు మాత్రం మీకు మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. యూ కెన్ మేక్ గుడ్ మనీ ఆన్ థాట్ డే. ఓకే. కాకపోతే అది వచ్చేలోపు మనం మన క్యాపిటల్‌ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. పోకుండా చూసుకుంటే బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యూ గైస్. ఓకే. థాట్స్ ఇట్ అండి. నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటేంటంటే కామెంట్స్ ఇఫ్ యూ గైస్ హావ్ ఎనీ డౌట్స్ కామెంట్స్‌లో పెట్టండి. లేకపోతే నా టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అయ్యి దాంట్లో యూ కెన్ ఆస్క్ క్వెషన్స్. ఓకే. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.